Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలపై బీజేపీ ఎంపీ నటి కంగనా రనౌత్ సంచలన పోస్టు పెట్టారు. జెన్జీ స్టూడెంట్స్ నిరసనల వీడియోలు చూస్తుంటే, రీల్స్ చూస్తుంటే వాంతులు వస్తున్నాయంటూ కూడా షాకింగ్ కామెంట్ చేస్తున్నారు. ఇన్స్టా స్టోరీస్ లో నీట్ నిరసనలపైన కంగనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నిరసనల్లో అసహ్యం చత్తే ఉందంటున్నారు బీజేపీ ఎంపీ. విద్యార్థుల భాష తీరుపైన కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిని ఎలా పెంచారంటూ తల్లిదండ్రులపైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మీరు నిజంగా బొద్దింకలే అంటూ కూడా నిరసనకారులపైన కంగనా రనౌత్ సెట్టేలు వేశారు. పార్లమెంట్ ముట్టడికి ఎత్తించినటువంటి జెన్జీ గుంపు నుంచి కాపాడినటువంటి ఢిల్లీ పోలీసులకు నటి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలిపారు. కంగనా పోస్టు పైన విమర్శలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. సమస్యలపైన కాకుండా స్టూడెంట్స్ ను తప్పు పట్టడం పైన యువతి ఫైర్ అవుతున్నారు. అయితే ప్రధానంగా పూర్తి స్థాయిలో మాత్రం ఇక్కడ కొన్ని అంశాలను మనం గమనించాలి. నటిగా బాలీవుడ్ లో జాతీయ అవార్డులు పొందినటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి కంగనా రనౌత్ ఇటీవల కాలంలో తన నటన కంటే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, వివాదాల ద్వారానే వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు అనేటువంటి మాట ఇప్పుడు నెటిజన్లు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో ప్రవేశించి ఎంపీగా ఎన్నికైన తర్వాత కూడా ఆమె బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి సామాజిక వర్గాలు, యువత, చారిత్రక నాయకుల పైన ఆమె చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ దేశవ్యాప్తంగా ముందు నుంచి కదులుతూనే ఉన్నాయి. విద్యార్థులు చేపట్టినటువంటి నిరసన వీడియోలను చూస్తుంటే వాంతులు వస్తున్నాయనడం, వారిని బొద్దింకలు అని సంబోధించడం ఆమె బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అంటున్నారు ప్రజాస్వామ్యవాదులు. కానీ కొన్ని అంశాలను ఇక్కడ గమనించాలి. దేశంలో పేపర్ లీకేజ్ పైన, పేపర్ సమస్యల పైన, పేపర్ లీకేజ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి యువత పైన దేశవ్యాప్తంగా ఒక అలజడి మొదలై జంతర్ మంతర్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటే వారి సమస్యలు మీకు వాంతులు వస్తున్నాయా? వారు చేపట్టినటువంటి ఆందోళన మీకు వాంతులు తెప్పిస్తున్నాయా? యువత సమస్యలు మీకు వాంతులు వచ్చేలా కనబడుతున్నాయా? దేశ యువత నిజంగా బొద్దింకలే అనేటువంటి అంశాన్ని మీరు ప్రస్తావిస్తున్నారంటే ఒక పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీగా మీరు చెప్పాల్సినటువంటి మాటలేనా? యువత లేవనెత్తినటువంటి ఏదైతే ఈ సమస్య ఉందో ఈ సమస్య పరిష్కరించడం వింటుంటే మీకు వాంతులు వస్తున్నాయా? మరి ముఖ్యంగా 2001లో పార్లమెంట్ పైన దాడి జరిగినటువంటి సందర్భం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. పార్లమెంట్ పైన దాడి జరిగితే ఉగ్రవాదులందరూ పార్లమెంట్ వైపు అడుగులు వేసి కాల్పులు చేపడుతుంటే అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలు వారిని అడ్డుకున్నారు. చాలా మంది అమరులయ్యారు. ఇది మన దేశవ్యాప్తంగా కూడా కొత్త చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే దేశంలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు సహా అందరూ పార్లమెంట్ లోపల చర్చల్లో ఉన్నారు. మరి అలాంటి సందర్భంలో కేంద్ర బలగాలు వ్యవహరించినటువంటి తీరు, కేంద్ర బలగాలు వారిని అడ్డుకున్నటువంటి తీరు దేశవ్యాప్తంగా ప్రశంసలు గురించింది. ఎవరైతే కీలకంగా మారినటువంటి షహీదులైనటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా నివాళులు అర్పించారు. కానీ కంగనా రనౌత్ ఈ రోజు నీట్ విద్యా వ్యవస్థ పైన, ఈ విధానం పైన, ఈ మొత్తం ఇష్యూ పైన ఆందోళన చేసినటువంటి యువత పార్లమెంట్ వైపు అడుగులు వేస్తుంటే మీరు నిజంగా బొద్దింకలే, పార్లమెంట్ వైపు మిమ్మల్ని రాకుండా అడ్డుకున్నటువంటి పోలీసులను ఆమె అభినందిస్తున్నారు. ఉగ్రవాదులు యువత ఒకటి కాదు కదా కంగనా గారు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. యువత ప్రధానంగా లేవనెత్తుతున్నటువంటి ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి, ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి, పరీక్షల అక్రమాల వంటి ఈ అన్ని అంశాలను పక్కన పెట్టి నిరసనకారుల యొక్క పెంపకాన్ని గురించి మీరు మాట్లాడితే ఎలా ఉంటుంది? వారి తల్లిదండ్రులు ప్రశ్నించడం ఒక ప్రజా ప్రతినిధిగా ఇది మీకు తగినటువంటి రీతేనా? గతంలో జరిగినటువంటి రైతు ఆందోళన సమయంలో కూడా మీరు చేసినటువంటి వ్యాఖ్యలు గుర్తున్నాయా? దేశానికి వెన్నుముక్కగా ఉన్నటువంటి రైతులను ఉద్దేశించి చేసిన కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, కొన్ని అనుచిత వ్యాఖ్యలు చివరికి మీ సొంత పార్టీ నాయకులే తప్పు పట్టాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది కదా. శాంతియుతంగా నిరసన తెలియజేయాల్సినటువంటి విషయాన్ని పోయి వారిని అణిచివేసేటువంటి ధోరణిలో, వారిని కించపరిచేటువంటి ధోరణిలో ఇలా మాట్లాడటం వల్ల యువత దగ్గర నుంచి మీరు విమర్శలు ఎదుర్కోరా అనేటువంటి వాదన కూడా బలంగా వినపడుతుంది. గతంలోనూ మనం చూసాం, గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ వంటి మహానాయకులను కించపరిచేటువంటి విధంగా సోషల్ మీడియాలో ఆమె పెట్టినటువంటి పోస్టులు, ఆమె చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఇవన్నీ కూడా వరుసగా కొన్ని ఉదాహరణగానే నిలుస్తున్నాయి కదా. ప్రజాప్రతినిధిగా దేశ ఐక్యతను, చారిత్రాత్మకమైనటువంటి విలువలను కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. నిరంతరం వార్తల్లో ఉండడానికి వివాదాలని రాజేసినటువంటి ధోరణి ఆమె ప్రదర్శిస్తున్నారు అంటూ కూడా నెటిజన్లు వైపోతున్నారు. ప్రధానంగా బాలీవుడ్ లో నెపోయిజం అనేటువంటి ఒక పోరాటం పేరుతో ప్రారంభమైనటువంటి ఆమె ప్రస్థానం కాలక్రమేణా వ్యక్తిగత దూషణలు, వికృతమైనటువంటి సెటైర్ల వైపు దారి తీసినటువంటి పరిస్థితులు, పార్లమెంట్ సభ్యురాలుగా బాధ్యత చేపట్టినటువంటి తర్వాత కూడా వ్యక్తిగత అభిప్రాయాలంటూ, దూషణలంటూ సోషల్ మీడియాలో బహిరంగంగా వ్యక్తపరచడం రాజ్యాంగబద్ధమైనటువంటి పదవికి ఇచ్చేటువంటి గౌరవమేనా అని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.
కళాకారిణిగా లభించినటువంటి గుర్తింపును సమాజంలో సానుకూల మార్పు కోసం ఉపయోగించుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి ప్రజా సమస్యలపైన పోరాటం చేసేటువంటి యువతను, విద్యార్థులను లేదా రైతులను కించపరిచేలా కంగనా రనౌత్ గారు మాట్లాడడం వ్యక్తిగత్వానికి, మరి ముఖ్యంగా మీ వ్యక్తిత్వానికి, రాజకీయ ప్రస్థానానికి ఒక పెద్ద మచ్చగా మారుతుంది. ఒకసారి చూసుకోవాలంటూ కూడా రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ పేపర్ లీకేజీ కారణంగా పరీక్షల్లో అక్రమాలు జరిగాయి, అవకతవకలు జరిగాయి. దీన్ని నిరసిస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ భారీ స్థాయిలో జన్జెట్ పేరుతో విద్యార్థులు చేపట్టినటువంటి ఆందోళన పైన బీజేపీ ఎంపీ ఈ విధంగా మాట్లాడడం, తీవ్ర వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కొత్త చర్చకు దారితీస్తుంది. నిరసనలకు సంబంధించినటువంటి వీడియోలు, రీల్స్ చూస్తుంటే నాకు వాంతులు వస్తున్నాయని కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ పెట్టడం, నిరసనల్లో అసహ్యం చెత్త తప్ప ఏమీ లేదని ఆమె వ్యాఖ్యానించడం, దేశ ప్రజలపైన దేశంలో ఉన్నటువంటి యువత అక్కడ పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తుంటే వారిపైన పోలీసులు లాఠీ చార్జ్ చేపడితే అది అసహ్యం కాదా, అది చెత్త కాదా? ఇలాంటి అంశాలు మీరు ప్రధానంగా చెప్పాల్సినటువంటి అంశం ఉన్నది అని యువత ప్రశ్నిస్తున్నారు. నిరసనకారుల యొక్క భాషా ప్రవర్తన పైన కంగనా రనౌత్ మాట్లాడేటువంటి తీరు ముందు పార్లమెంట్ లో మీరు లేవనెత్తాల్సినటువంటి సమస్యల పైన మీరు మాట్లాడండి. ఒక ఏదైతే యువ ఎంపీగా మీరు ప్రశ్నించేటువంటి తీరును మరింత పటిష్టపరచుకోండి. యువ సమస్యలపైన అధికార పార్టీ ఎంపీగా ఉన్న మీ గలాన్ని విప్పండి. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా యువతను తిట్టడం కాదు, మీరు ఈ మొత్తం ద్వారా పూర్తి స్థాయిలో బీజేపీ యొక్క పూర్తి విధానాలకు నేను అనుకూలంగా ఉన్నాను అనేటువంటి విధంగా ముందుకు వెళ్తే యువత నుంచి నిరసనలు ఎదుర్కోక తప్పదమ్మా అంటూ కూడా కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. జెన్జీ నిరసనల నుంచి వచ్చినటువంటి ఈ రీల్స్ ని చూస్తే అసహ్యం కలుగుతుంది అనేటువంటి మాట్లాడేటువంటి తీరు, ఉపయోగించేటువంటి భాష చాలా బాధ కలిగిస్తుంది. ఇలాంటి ప్రవర్తన ఉన్న వారికి తల్లిదండ్రులు ఎవరు, వీరిని ఎలా పెంచారు అంటూ కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేయడం. భారతదేశం గొప్ప సంస్కృతి, సాంప్రదాయాలకు, హుందాతనానికి పేరుగాంచినటువంటి దేశమే కదా. ఇలాంటి ప్రవర్తన దేశ విలువలకు విరుద్ధంగా ఉందని ఆమె చెప్పుకొస్తున్నారు. కానీ ఒక విషయాన్ని గమనించాలి, దేశంలో కీలకమైనటువంటి ఆందోళన చేపట్టినటువంటి సందర్భాల్లో మీరు మాట్లాడినటువంటి తీరు కొన్ని సందర్భాలు మాత్రమే. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి యువ ఏదైతే ఉద్యమాలు ఉన్నాయో, అవినీతి పోరాటానికి సంబంధించినటువంటి ఉద్యమాలు ఉన్నాయో అప్పుడు నోరు మెదపలేదు. కానీ రీసెంట్ గా వచ్చినటువంటి ఈ ఉద్యమాలపైన యువత పోరాటం చేస్తే మిమ్మల్ని మీరు బొద్దింకలుగా పిలుచుకుంటున్నారు. మీ ప్రవర్తన కూడా అలాగే కనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే వార్తకి వస్తుంది, యూట్యూబ్ లో చూస్తున్నా లేదా ఈ స్టోరీస్ చూస్తున్న చాలా వరకు కూడా అసహ్యం వేస్తుంది, అసభ్యంగా ఉంది, అసహనం మాత్రమే బయటపడుతుందంటూ విమర్శలు గుర్తించడం ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కు ఎంతవరకు తగును? ఇది రాజకీయ విశ్లేషకులు చేస్తున్నటువంటి కామెంట్. చూద్దాం. ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి నిరసన తెలిపేటువంటి హక్కు, ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి హక్కు, ఆ ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో వారి యొక్క విమర్శలు ఎక్కువెట్టేటువంటి హక్కు భారత రాజ్యాంగం భారత పౌరులకు కల్పించింది. రాజ్యాంగబద్ధ ప్రకారమే మీరు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇదే అంశాన్ని యువత ప్రశ్నిస్తే కంగనా రనౌత్ ఏమంటారు అనేటువంటి కొత్త ప్రశ్న కూడా తెర మీదకి వస్తుంది. పార్లమెంట్ ముట్టడికి యత్నించినటువంటి గుంపు నుంచి కాపాడినటువంటి ఢిల్లీ పోలీసులకు ఆమె అభినందనలు తెలిపారు. కానీ 2001లో పార్లమెంట్ ముట్టడి, 2001లో జరిగినటువంటి పార్లమెంట్ పైన దాడు, ఈ అంశము వేరు. కానీ ఇప్పుడు యువత ప్రశ్నిస్తున్నారు, వారు పార్లమెంట్ పైన దాడికి యత్నించలేదు, పార్లమెంట్ ముందు నిరసన తెలియజేయాలి అనేటువంటి ఆలోచన చేశారు, అటువైపు పయనించారు. పోలీసులు అడ్డుకున్నారు, లోపల ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించారు. ఓకే, అందరు దాన్ని స్వాగతిస్తారు. కానీ నిరసనల వీడియోలు తనను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి, సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉండాలని ఆలోచన కలుగుతుంది అంటూ కూడా కంగనా అంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో పరీక్షా పేపర్ లీకేజ్, విద్యార్థుల భవిష్యత్తు నాశనం కావడం, వరుస ఆత్మహత్యలు వంటి సమస్యలపైన మాట్లాడకుండా కేవలం నిరసనకారులు వాళ్ళ యొక్క రీల్స్ ను విమర్శించడం పైన యువత తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద వారాల తరబడి విద్యార్థుల ఆందోళన కొనసాగిన, పార్లమెంట్ మార్చ్ జరిపిన, పోలీసులు లాఠీ చార్జ్ చేసిన ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు చాలాని చూసాం. ఫలితంగా విద్యార్థులు భారత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేటువంటి విషయం వరకు కూడా వెళ్ళింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కంగనా రనౌత్ మాట్లాడేటువంటి తీరు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంతకు మీకేమనిపిస్తుంది? ఎందుకంటే దేశవ్యాప్తంగా రీసెంట్ గా జరిగినటువంటి ఉద్యమం, ఆందోళన మీరు చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కంగనా రనౌత్ చేసినటువంటి ఈ ఆరోపణ, ఆ రీల్స్ చూస్తుంటే, ఆ షార్ట్ చూస్తుంటే నాకు వాంతింగ్ వస్తుంది. తల్లిదండ్రులు విద్యార్థి పిల్లల్ని పెంచేటువంటి పెంపకం ఇదేనా అనేటువంటి రీతిలో ఆమె చేసినటువంటి కామెంట్ పైన ఇప్పటికీ నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమె వీడియో పైన, ఆమె స్టోరీ పైన విపరీతమైనటువంటి ట్రోల్స్ కూడా మొదలు పెట్టారు. కానీ మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి.